గాదే సాయి వంశీకృష్ణ అట ఆయన పేరు. చాలా కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. గాదే సాయి వంశీకృష్ణ అతని నిందితుని పేరు. వంశీకృష్ణ అని కొంతమంది పేపర్‌లో, కొన్ని మీడియాలో రాస్తారు. మల్లాది వేరే కేసేమో ఆయనెవరో అనుకోని కన్‌ఫ్యూజ్ అయ్యా నేను కూడా. అయితే పూర్తి పేరు మాత్రం సాయి వంశీకృష్ణ అని తెలుస్తుంది. కొన్ని మీడియా వాళ్ళు వంశీ అని మెన్షన్ చేస్తున్నారు. కొందరు వంశీకృష్ణ అని మెన్షన్ చేస్తున్నారు. కొందరు సాయి వంశీ అని మెన్షన్ చేస్తున్నారు. సరే, పూర్తిగా అయితే గాదే సాయి వంశీకృష్ణ. ఇతను విజయవాడ కృష్ణలంకకు చెందినటువంటి యువకుడు. అయితే ఇక్కడ గాదే సాయి కృష్ణ దర్యాప్తులకు సెట్ వేసినట్టుగా చెప్తా ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ మననే చెప్పుకున్నాం కదా. అంటే ఇతన్ని అరెస్ట్ చేసి అదుపులో తీసుకుని టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకురావడం, ఆ తర్వాత ఇతను కొట్టిన దెబ్బలకు చనిపోయాడా, వీళ్ళు హత్య చేశారా? ఎందుకంటే ఈగో సాటిస్ఫాక్షన్ కావాల్సినటువంటి విధానం ఉంది. దీని వెనక 25 కోట్ల డీల్ కూడా అని చెప్తా ఉన్నారు. సిఐ నాగరాజు విషయంలో చూస్తే చాలా కాంప్లైంట్స్ ఉన్నాయి. ఆయన దాకటికి తట్టుకోలేక ఒక అతను ఆల్రెడీ సూసైడ్ చేసుకున్నాడు. ఇంకో అతను బరాబరుగా వీడియో చేసేసి నేను ఉన్నప్పుడే కొట్టాడని చెప్పేసి వీడియో చేశాడు. అతను అదృశ్యం అయిపోయాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుస్తలేడు. అంటే ఉన్నాడా లేడో తెలియదు. దాంతోపాటు ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఆరోపణలు ఇస్తే ఎదుర్కొంటున్న 6 కానిస్టేబుల్స్ కూడా విచారణ తర్వాత మళ్ళీ వాళ్ళ అడ్రస్ లేదు, లీవ్లు వెళ్ళారా, రాష్ట్ర ప్రాంతానికి వెళ్ళారా, ఫ్యామిలీతో సహా ఎక్కడికి వెళ్ళారని చెప్పి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. నిజమా ఏంటో మనకు తెలియదు. సోషల్ మీడియా వార్తలు కాదు, ఇది మెయిన్ స్ట్రీమ్ వార్తల్లో కూడా కనిపించినట్టు వార్త ఇది. అయితే ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం జరుగుతూ ఉంది. దానికి ముందు అసలు ఏం జరిగిందో కూడా చెప్దాం. సాయి కృష్ణని ఖచ్చితంగా చంపి లేదా చనిపోయిన తర్వాత అన్నోన్ డెడ్ బాడీగా తీసుకెళ్ళి దాన్ని దహనం చేశారు. రికార్డు పూర్వకంగా చేశారు. ఇక్కడ సాయి కృష్ణ కేసు వేరే, అదృశ్యం కేసు వేరే, ఇక్కడ అన్నోన్ డెడ్ బాడీ కేసు వేరేగా డీల్ చేసిన కుట్ర ముందే జరిగింది. చట్టాలని బాగా వాడుకున్నారు. ఈ కుట్ర అంతా ఎవరిదో, ఈ మాస్టర్ బ్రెయిన్ ఎవరిదో కానీ చక్కగా ప్లాన్ చేశారు. ఇది రేపటి కేసు తీవ్రతను తగ్గించడానికి, లేదా విచారణ జాప్యం చేయడానికి, లేదా రేపు విచారణలో ఎస్కేప్ అవ్వడానికి, అంటే మేము తీసుకొచ్చిన మాట వాస్తవం, ఆయన వదిలేశాము, నాకు తెలియదు అని రేపు కోర్టుకు చెప్పే అవకాశాలు ఉంటాయని అయితే యాజ్ ఏ అనలిస్ట్గా నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను. ఇకపోతే సాయి కృష్ణ ఈ హత్యకు కానీ, హత్యనే చెప్పాలి, హత్యకు కారణమైనటువంటి సిఏ నాగరాజు మీద విచారణ మొదలైంది. అతని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదు కూడా తెలిసింది కదా. అతన్ని అరెస్ట్ చేయడానికి, విచారించడానికి వెళితే నిన్న ఒక ఆవిడ డ్రామా స్టార్ట్ చేసింది. ఆమె పేరు జ్యోతి ఏదో ఉంది. నాగరాజుని అరెస్ట్ చేయొద్దు, నాగరాజు మాకు కావాలి. ఏం కావాలి, ఎందుకు కావాలి నాగరాజు అంటే మాకైతే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఒక అంతరునికి ఈ విధంగా మీరు సపోర్ట్ చేస్తారా? మనిషిని చంపమని చెప్తారా? చంపిన వ్యక్తిని విచారించకూడదా? సాయి కృష్ణ అంటే నేను వాస్తవానికి సాయి కృష్ణ నేరస్తుడే కావచ్చు. సమాజంలో నడుస్తూ వెళ్తూ మహిళల పట్ల కానీ, వ్యవస్థ పట్ల కానీ, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ ఏమైనా న్యూసెన్స్ చేసినటువంటి దాఖలాలు అయితే ఉన్నాయా? ఒక చిన్నపిల్లలు రేప్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఇక్కడైతే చిన్న కన్ఫ్యూజ్ వస్తూ ఉంది. ఆయన మీద ఫోక్సో కేసు ఉందని చెప్తున్నారు. రికార్డు పూర్వకంగా నేను వెతుకుతూ ఉన్నాను ఫోక్సో కేసు యొక్క డీటెయిల్స్ కావాలని, ఎక్కడ లభ్యం కావట్లేదు. అసలు ఆ విషయం గురించి ఎంక్వైరీ చేస్తానికి ఎవరు వెళ్ళినా కూడా నో ఇంట్రెస్ట్. అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా ఛానల్స్, చాలా ఇన్వెస్టిగేషన్ టీము, చాలా ఇండిపెండెంట్ జర్నలిస్టులు, నేషనల్ అండ్ లోకల్ జర్నలిస్టులు, ఇంటర్నేషనల్ మీడియా కూడా వచ్చేస్తుంది. నాకు తెలిసి ఆటోమేటిక్గా బీబీసీ లాంటి సంస్థ కూడా వెళ్ళి ఎంక్వైరీ చేయడానికి ప్రయత్నం చేస్తుంటుంది. బీబీసీ లాంటి న్యూస్ ఛానల్స్, నేషనల్ ఛానల్స్ ఏం చేస్తాయంటే అసలు ఈ ప్రాంతీయంగా వార్తలను ఎవరూ నమ్మరు. ఇక్కడ ప్రాంతీయ వార్త పేపర్లో వచ్చేవి ఏది వార్తలు వాళ్ళు గ్రౌండ్ సొంతంగా వెళ్తారు. ఈ ఆరోపణల కారణం ఏంటంటే పోక్సో చట్టం ఉందా లేదా, కంప్లైంట్ ఇవ్వండి, ఎఫ్ఐఆర్ ఏంటి అడుగుతారు. కానీ అవన్నీ అడగడానికి, పోయి చెప్పడానికి అక్కడ ఎవరూ లేరు. నో ఎంట్రీ. అడిగితే చెప్పే దిక్కే లేదు. మాకు తెలియదు అంటే ఇన్ఫర్మేషన్ మొత్తం హిడెన్ చేస్తున్నారు. అవుతారు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం రాబట్టుకోవాల్సింది తప్పించి ఇన్స్టెంట్గా ఏ ఇన్ఫర్మేషన్ రాదు. అంటే పోలీసులు ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నారు. హోమ్ మినిస్టర్ అనిత గారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు
ముఖ్యంగా ఈ సిఐ నాగరావు విషయంలో అపోజ్ చేస్తున్నటువంటి వాళ్ళని చూస్తే సిగ్గనిపిస్తూ ఉంది, అసహ్యం వేస్తూ ఉంది సమాజం పట్ల. ఎందుకంటే ఇక్కడ కుల రాజకీయం కోసమో లేదా అధికార పార్టీ బ్లేమ్ నుంచి తప్పించుకోవడానికి నాగరాజును అరెస్ట్ చేయొద్దు, ఆయన ఏమైనా సమాజ ఉద్ధరకుడా, దేశ ఉద్ధరకుడా, ఆయన ఏమైనా శుద్ధపూస, ఎందుకు ఆయన గురించి మరి ఆయనట వాళ్ళ కోసం సీసీ కెమెరాలు పెట్టారని కూడా ఏదో వాదన చెప్పుకుని విన్నాం. సీసీ కెమెరాలను సొంత ఖర్చుతో పెట్టారంటే పోలీసు ఆఫీసర్ ఎవరు సొంత ఖర్చుతో పెట్టారమ్మా. నేను చాలాసార్లు చూసా. మేము ఒక జర్నలిస్ట్గా పోలీసు ఆఫీసరు ఒక ఇనిషియేటివ్ తీసుకునేటువంటి ఒక పోలీసు ఆఫీసరు హౌస్ ఆఫీసరు స్టేషన్కి వస్తే ఆ స్టేషన్లోనో లేదా ఆయనకు ఆ పక్కనో ఎక్కడో అక్కడ చివరికి ఆయన ఊర్లో గ్రామంలో గుడి కట్టాలన్నా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్టుబడిదారులను, వ్యాపారస్తులను, రాజకీయ నాయకులను, వ్యాపారం అంటే ఆయన ఒక గుడి కట్టుకుంటారని చెప్పి సిమెంట్ షాపుల దగ్గర సిమెంటు, ఐరన్ షాపుల దగ్గర ఐరను, రంగుల షాపుల దగ్గర రంగులు కలెక్ట్ చేసేటువంటి దుర్మార్గ పోలీసులను కూడా నేను చూశాను. లేదు పోలీస్ స్టేషన్ గోడ కూలిపోయింది, పోలీసు నిధులు ఉంటాయో ఉండవో మనకు తెలియదు, వాళ్ళ అప్రూవల్ ఉంటుందో మనకు తెలియదు, పిలుస్తారు, ఇగో ఈ గోడ కూలిపోయింది కట్టించండి మీరు, నేనేం మిమ్మల్ని అడగట్లేను, నా చేతికి ఏం అడగట్లేను, నా ఇంటికి అడగట్లేను అని చెప్పేసి మోటివేట్ చేస్తే ఔత్సాహికులు పెడతారు. లేదు అంటే ఒక వ్యాపారవేత్తని పిలిచి ₹1,00,000 ఖర్చు వస్తుంది, ఇంత వస్తుంది, మేమంతా ఏమైనా 10,000 20,000 ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారు. పోలీసు పిలిచి అడిగితే ఇవ్వకుండా పోతారా? ఇవ్వనంటే వాళ్ళు బతుకుతారా? ఇవ్వనంటే వాళ్ళకు లాభం చేకూరుస్తుందా? అట్లాంటి వ్యవస్థలు సీసీ కెమెరాలు పెట్టి ఉండవచ్చేమో, ఆయన క్రెడిబిలిటీ కావచ్చు, కానీ తద్వారా ఆయన అరెస్ట్ చేయొద్దు. మనిషిని హింసించి కుర్రంగా చెప్పినా కూడా మేము ఆయనకు మద్దతు ఇస్తామంటే మీరు ఏనాటి మనుషులు, మీరు రాతీయుగ మనుషులా? మరి ఇక నేనైతే ఈ వీడియోలో లైవ్లో ఉన్నాం కాబట్టి సభ్యతగా మాట్లాడాలని చెప్పి పదాలను వాడతలేను, కానీ అంతకన్నా హీనంగా మిమ్మల్ని సంబోధించాలనిపిస్తుంది. మీరు అసలు రోజు ఏం తింటారని కూడా అడగాలనిపిస్తుంది. ఎందుకంటే ఒక నేరస్తునికి ఈ విధంగా మీరు ఈ డ్రమటిక్ చేయడం అంటే సిగ్గుపడుతుంది. నవ్వుతున్నారు తెలుగు ప్రజలను చూసి. మీ తెలుగులో ఉన్నటువంటి, మా తెలుగు అంటే మాది తెలంగాణ వేరుగా ఉంటుంది, మీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కుల రాజకీయాలు, నికృష్ట రాజకీయాలు, టార్గెట్ రాజకీయాలు, ఇంట్లో ఆడవాళ్ళని కూడా కూర్చొని విమర్శించేటువంటి మీ ట్రోలింగ్ విధానం చూస్తే ఇతర రాష్ట్రాలు సిగ్గుతో నవ్వుతున్నారు. ఇట్లాంటి దిగజన రాజకీయాలు చూసి నవ్వుతుంటే మళ్ళీ ఒక క్రిమినల్కి మీరు ఈ విధంగా సపోర్ట్ చేయడం అంటే అది మీ అంతరాత్మకి తెలవాలి. ఇకపోతే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. చాలా విచిత్రమైన వాదన చేశారు. మొదటిగా చేసినటువంటి వాదన, ఎవరో చచ్చిపోతే కాదు సార్, చంపితే అని పదాన్ని మార్చుకోండి. మీరు ఎవరో చచ్చిపోతే నన్ను ఎందుకు అడుగుతారు అంటున్నారు. మీరు హోమ్ మినిస్టర్ కాకపోవచ్చు సార్, మీరు ఈ రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి అంతటి స్థాయి గలవాణి వినువని అర్థం. అందుకనే కదా నేను నెత్తిలో కిరీటం పెట్టుకుని తెలుగు ప్రజలు మోస్తూ ఉన్నారు, నీకు ప్రోటోకాల్ ఇస్తున్నారు, నీ ఈగో సాటిస్ఫాక్షన్ అయ్యి అబ్బా నేను ముఖ్యమంత్రి కాకుండా ఉప ముఖ్యమంత్రి అయినని చెప్పి హాయిగా నిద్రపోతున్నారు కదా. మిమ్మల్ని అడగకుంటే ఎవరిని అడుగుతారు సార్? శాఖలు అంటే మీ శాఖ అంటే మీదేదో ఐటీ శాఖ, మీదేదో పంచాయతీరాజ్ ఏదో ఉన్నట్టుంది మీకు. ఆ శాఖే పరిమితం అయితే మరి ఇతర సంఘటనలు జరిగినప్పుడు అరెస్టుకు వారెంట్కు మేము ఇష్యూ చేశాం, ఇనిషియేటివ్ తీసుకున్నామని చెప్పి వార్తలు కూడా ఉన్నాయి. నా దగ్గర నెట్ రాకపోవడం వల్ల జరిగినటువంటి పొరపాటు. ఆ వీడియోలు చూపించామని. అరెస్టుకు మీరే ఇనిషియేటివ్గా ఆర్డర్ ఎందుకు ఇచ్చారు? మీది కానప్పుడు అంటే మీ కులపోలది ఒక రకంగా, మీ కులపోలది కాకుంటే ఇంకో రకంగా వ్యవహరిస్తారా? అదా చట్టం. మీరు ఉప ముఖ్యమంత్రి గురువు గారు పవన్ కళ్యాణ్ గారు, మీరు ఉప ముఖ్యమంత్రి అంటే బాధ్యత తీసుకోవాలి. అయినా కూడా ఇంకొకటి, మీరు ఉప ముఖ్యమంత్రి కూడా కాదు, సాధారణ ముఖ్యమంత్రి అనుకుందాం. అసలు మా ముఖ్యమంత్రి కాదు, మంత్రే కాదు అనుకుందాం. కానీ నిన్ను చూసే కదా ఓట్లు వేసింది, నీ ఓటు శాతమే కదా అక్కడ గెలిచింది. మా పవన్ కళ్యాణ్ గారు మాకు భరోసా. 4,000 మంది అమ్మాయిలు, 3,000 మంది మహిళలు తప్పించుకోకపోతే మిస్ అయితే ప్రశ్నించేవాడు లేడు, మొత్తం మేము ప్రశ్నిస్తానికి మావాడు ఉన్నాడని కదా నీకు ఓటేసింది. అట్లాంటప్పుడు ఎందుకు ఎస్కేపిజం చేస్తున్నారు? అందుకే మిమ్మల్ని తెలంగాణ జగదీశ్వర్ రెడ్డి గారు మీ స్టాండ్స్ అంటే ఒకరోజు ఎలా మాట్లాడతారు, ఇంకో రోజు ఎలా మాట్లాడతారు, మా కులపోళ్ళు ఓట్లు లేకపోతే నేను ఎట్లా ముఖ్యమంత్రి అవుతాను, మీరన్నా ఓన్ చేసుకోరా, మా కులపోళ్ళు మోసం చేశారు అని మీరే అంటారు. నేను కుల పార్టీ కాదంటారు. మీరు పార్టీ పెట్టేటప్పుడు కుల సంఘాల మీటింగులు పెడతారు, మీ ఎన్నికలప్పుడు కుల సంఘాల వనభోజనాలు జరుగుతాయి.
ఇదేంటి సార్, మీరు మతం లేదంటారు, దేవుడు లేదంటాడు, నీ క్రిస్టియన్ అంటారు, రోజు ముస్లిం అంటారు, నేను బాప్టిజం తీసుకున్నాను అంటారు. ఈ స్పిట్టెడ్ మ్యాండ్ ఇట్లా మీరు ప్లేట్లు మార్చేటువంటి మెమొరీ లాస్. అంటే ముందు నిన్న రోజు ఏం మాట్లాడో గుర్తుండకపోవచ్చు, ఈరోజు మాట్లాడు. అందుకనే జగదీశ్వర్ రెడ్డి గారు మిమ్మల్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు, నేను వాడిని సమర్థించను. మిమ్మల్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు, మీరు ఐటెం గర్ల్ ఐటెం డాన్సర్లా వచ్చిపోతుంటారని చెప్పేసి అన్నారు. అంటే మీరు అందరిని మిమ్మల్ని వాడుకుంటారు, చేంజ్ ఓవర్గా వాడుకుంటారు, లేదా బోరు కొడుతుంది సినిమాలు అన్నప్పుడు ఒక ఐటెం పాడు పెడతారు, అట్లా మిమ్మల్ని వాడుతున్నారని చెప్పి ఆయన జగదీశ్వర్ రెడ్డి గారు అన్నారు. అలా ఒక ఉన్నత స్థాయి నాయకుడిని అలా మాట్లాడకూడదని నేను కూడా ఖండిస్తాను. కానీ అట్లా మీరు ఎదుటికి సంధిస్తున్నారంటే మీ మెచ్యూరిటీ లేనటువంటి వాక్యాల వల్లనే అనేది నా ఉద్దేశం.